హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ కాగానే పిల్లలు స్నాక్స్ అడగడం స్టార్ట్ చేస్తాము. మనం ఏం ఆలోచిస్తామంటే చాలా తక్కువ టైంలో తొందరగా అయిపోయే రెసిపీ మనము వెతుక్కుంటూ ఉంటాం. అట్లాంటి టైంలో ఇలాంటి మెల్ మేకర్ పకోడీ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అండ్ దట్టు లో కాస్ట్, టైం సేవింగ్ కూడా అవుతుంది. వీడియో మాత్రం ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఏంటంటే వీడియోలో ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థం కాదు. ఓకేనా? స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇంకా మనమైతే వాటర్ బాయిల్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ వరకు వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఇంకా వాటర్ దించేసుకొని అందులో మిల్ మేకర్ వేయాలి. మిల్ మేకర్ అన్న సోయాబీన్ అన్న ఒకటే, కానీ కొంతమందికి మిల్ మేకర్ అంటే అర్థమవుతుంది, కొంతమందికి సోయాబీన్ అంటే అర్థమవుతుంది. ఓకేనా? ఒక 5 మినిట్స్ అందులో నానాలి. నానితేనే అవి మెత్తగా అనేటి అవుతాయి. ఓకేనా? సో ఇవన్నీ ఇలా గట్టిగా పిండేసుకోవాలన్నమాట. అందులో వాటర్ ఉండొద్దు. మనం చేతులతోటి పిండేసుకోకపోయినా ఇలా నార్మల్గా అలా వాటర్ని తీసేయచ్చు. ఎందుకంటే మొత్తం ఇలా గట్టిగా పిండకుండా ఇలా చేస్తే ఏంటంటే కొన్ని కొన్ని వాటర్ ఉంటాయి కాబట్టి పిండిలో మనం వాటర్ పోయాము. సో ఇలా నార్మల్గా ఇందులో వాటర్ ఉన్నా ఏం కాదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే మొత్తం ఇంకా తీసేసుకున్నాను మిల్ మేకర్. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి శనగపిండి తీసుకోవాలన్నమాట. శనగపిండి అండ్ ఇంకా ఫైనల్గా మిల్ మేకర్స్ అన్నీ వాటర్ లెక్కనైతే తీసేసిన. ఓకేనా? ఇందులో కొంతమంది శనగపిండితో పాటు బియ్యం పిండి కూడా వేసుకుంటారు. సో అది మీ ఇష్టం. చాలామంది వేస్తారు టేస్ట్ కోసం. టేస్ట్ అని కాదు, బియ్యపిండి వేస్తే ఏంటంటే కొంచెం మెత్తగా టేస్ట్, సో రెండు కలిసి వస్తాయి. నేనైతే శనగపిండి వేస్తున్నాను. ఆ తర్వాత మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి కారం వేసుకోవాలి, ఉప్పు అండ్ జింజర్ పేస్ట్ కూడా వేస్తాను. అసలు మనం నార్మల్గా పిండి వంటలు వండుతామంటే జింజర్ పేస్ట్ వేయకుండా అయితే ఉండము. సో అది వేస్తేనే టేస్ట్. అది లేకపోతే ఈ నార్మల్గా పకోడీ టైప్స్ రెసిపీస్లల్లో జింజర్ పేస్ట్ వేయకపోతే టేస్ట్ అనేది ఉండదు. సో కాబట్టి పేస్ట్ కూడా వేసుకోవాలి. అండ్ వాటర్ కలపకుండా ఇలా కలుపుకోవాలన్నమాట. వాటర్ వేయకుండా ఇలా కలుపుకోవాలి. అదే మెల్ మేకర్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఇలా మంచిగా అంతా కలిసిపోయేటట్టు మంచిగా స్మాష్ చేయకుండా ఇలా నార్మల్గా కలుపుకోవాలి. ఇంకా ఫైనల్గా అయితే ఇలా కలిపేసుకున్నాను. మంచిగా కలిపే విధానంలో ఉంటుంది మనం ఏదైనా చేసేటప్పుడు. అండ్ ఇంకా ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయ్యే ముందు కడాయి హీట్ కావాలి. ఫస్ట్ మనం ఆయిల్ వేయకముందు కడాయి హీట్ అయితేనే తొందరగా ఆయిల్ అనేది హీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా నేనైతే పకోడీ వేసేసాను, మిల్ మేకర్ పకోడీ. సో ఇంకా అలా ఒక్కొక్కటి వేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బ్రౌన్, చాలా బ్రౌన్, డార్క్ బ్రౌన్ అండ్ లైట్ బ్రౌన్ ఉన్నాయి కదా. డార్క్ బ్రౌన్ కొంచెం స్టార్టింగ్లో ఆయిల్ అట్లా చాలా వేడైంది కదా, కొంచెం నాకు ఆయిల్ వేడైతే భయం వేస్తుంది అనమాట. సో అలా భయపడుకుంటూ వేసాను. సో కాబట్టి అది డార్క్ అయిపోయినాయి బ్రౌన్. అండ్ నెక్స్ట్ వేసేవరకు అవి కొంచెం లైట్ కలర్లో ఉన్నాయి. ఇంకా రెండు మిక్స్ చేసి మనం రెండు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఒక ట్రిప్ అయితే వేసాను. ఫైనల్గా అయితే ఇలా వచ్చాయి. వీటిని చూస్తుంటే నాకైతే సేమ్ చికెన్ పకోడీలానే అనిపిస్తుంది. టేస్ట్ మాత్రం చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ అంతకుముందుకే బిఫోర్ నేను పిండి తడిపినాక ఆనియన్స్, కొత్తిమీర, లెమన్ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ కట్ చేసిన క్లిప్ మాత్రం మర్చిపోయాను, ఆనియన్స్ అండ్ కొత్తిమీర. ఓకేనా? సో మీరైతే ఆనియన్స్, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి. అండ్ లెమన్ కూడా పైన లెమన్ పిండేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ సో పిల్లలు కొంచెం ఉన్నారు కదా, వాళ్ళకి ఎక్కడైనా కొంచెం సర్ది కోల్డ్ అవుతుందని నేనైతే వీడియోలో మాత్రం ఇలా లెమన్ పిండలే. సో వీడియో తర్వాత వాళ్ళకి కొంచెం సపరేట్ తీసి ఇస్తానని లెమన్ అయితే పకోడీ పైన పిండలే. సో మీ ఇష్టము. ఇంకా ఫైనల్గా అయితే పకోడీ మాత్రం సేమ్ చికెన్ పకోడీ లాగానే వచ్చింది. మా పెద్ద బాబు ఇలా తీసి చూపిస్తున్నాడు, చూడు బాగుంది అమ్మ అని చెప్తున్నాడు. ఫైనల్గా మాత్రం ఇలా వచ్చింది చికెన్ పకోడీ. మీరు కూడా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ బడ్జెట్లో సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇంకా మా చిన్న బాబు, పెద్ద బాబు అయితే తినుకుంటూ బాగా వచ్చిందమ్మా, మంచిగా అయింది, సూపర్ వచ్చిందని ఇద్దరు చెప్తున్నారు.
ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, యూస్‌ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.